నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. జగన్ ను కేటీఆర్ అనుసరిస్తున్నారా? ఇద్దరి నేతల వ్యాఖ్యల మధ్య సారూప్యత ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమనే చెప్పాల్సి వస్తుంది. ఇద్దరు నేతలు అధికారులను ఒకే రీతిలో హెచ్చరించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైగా కేసీఆర్ జగన్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ సైతం జగన్ మాదిరి పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నారు. అసలు జగన్ చేసిన వ్యాఖ్యలేంటి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేంటి, అసలు జగన్ ను ఎందుకు ఫాలో అవుతున్నారు, లేదంటే రాజకీయ వ్యూహంలో భాగమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు సహజమే. ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా నేతలు వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఒక రకంగా చూస్తారు. అధికారం పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అధికారులను దూషిస్తారు. ఇది గతం నుంచి వస్తూనే ఉంది. అయితే ఇటీవల ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు మాదిరి తెలంగాణలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్నారు. అధికారులపై ఇరువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యల మధ్య సారూప్యత ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో వైసీపీ, బీఆర్ఎస్ ఒకే బాణిని అనుసరిస్తున్నాయా అనే సందేహం కలుగుతోంది. లేదంటే రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు అధికారంలో వెలుగొందిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు తమ పార్టీ శ్రేణులపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సారూప్యత ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను తాము అధికారంలోకి వచ్చాక విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టమని, వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా తాను, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ అంత మంచివాడిని కాదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలి ఉండడం గమనార్హం. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి వస్తే సప్త సముద్రాల అవతల ఉన్న వారిని రప్పిస్తామని గతంలో జగన్ పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సందర్భాలను వినిపించిన హెచ్చరికలు ఒకేలా ఉండడం యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకే రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నందున ఇరువురు నేతల ఆవేదన ఒకేలా ఉందా, లేక తమ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడానికి, అధికారంలో ఉన్నవారికి ఒక బలమైన సందేశం ఇవ్వడానికి ఇరువురు నేతలు ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే కోణాల్లో రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇరువురు నేతల మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. రెండు పార్టీలు అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ చేరలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఎంతలా జగన్ వ్యతిరేకిస్తున్నారో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీని అంతలా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ఇరు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతలపై ఉంటుంది. ఆ క్రమంలోని ఇరువురు నేతలు ఒకే విధమైన హెచ్చరికలు చేసి ఉండవచ్చని ఒక వాదన. తమ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, వారిలో పోరాట స్ఫూర్తిని నిలబెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడతాయని భావించి ఉండొచ్చు. ఇక రెండవ కోణం ప్రకారం ఆలోచిస్తే ఇది ఒక రాజకీయ వ్యూహంగా కూడా కనిపిస్తోంది. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇరు పార్టీల అధినేతలు ప్రస్తుత ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని భావిస్తుండొచ్చు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పరిస్థితులు తారుమారవుతాయనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా తమ పార్టీ శ్రేణులను మరింతగా సమీకరించడానికి, వారిలో ఆశలు రేపడానికి ప్రయత్నించి ఉండవచ్చని మరో వాదన. ముఖ్యంగా పోలీస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ద్వారా వారు అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్ మరో అడుగు ముందుకేసి తన తండ్రి అంత మంచివాడిని కాదని చెప్పడం కూడా గమనార్హం. దీని ద్వారా ఆయన మరింత కఠినంగా వ్యవహరించేందుకు కూడా వెనుకాడబోననే సంకేతాన్ని ఇవ్వాలని భావించి ఉండొచ్చని తెలుస్తోంది.
గతంలో ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అగ్రనేత లోకేష్ కూడా ఇలానే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ సైతం తాను తన తండ్రి అంత మంచివాణ్ణి కాదని, అందరి గురించి రెడ్ బుక్లో రాస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ అదే చేస్తున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో మరింత విశ్వాసాన్ని నింపే ప్రయత్నంగా చూడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే కేటీఆర్ నోట జగన్ మార్కు డైలాగ్ వినిపించడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇది ఇరు పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల వచ్చిన ఉమ్మడి ఆవేదన కావచ్చని కొందరంటున్నారు. లేదంటే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చేసిన ప్రకటన కావచ్చు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తుంది, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనికి ఎలా స్పందిస్తాయి అనేది చూడాల్సింది. ఈ సారూప్యత ఇరు పార్టీల మధ్య ఏదైనా రాజకీయ పొత్తుకు దారితీస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారులను, ముఖ్యంగా పోలీస్ అధికారులను హెచ్చరించడం చేస్తుంటారు. ఇది కొత్తేమీ కానప్పటికీ కేటీఆర్ జగన్ వ్యాఖ్యలను మక్కిగా అనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.